శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అందరికీ కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మే నెల 16వ తారీఖు తదనంతరం నుంచి కూడా రాహు కేతు యొక్క స్థానాలు అనేటువంటివి మారడం జరుగుతూ ఉంటాయి. ఇందులో అసలు నవగ్రహాల్లో అత్యంతమైనటువంటి విగ్రహాలుగా ఈ రాహుకేతువుల్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. రాహువు కేతువు సంచారంలో మారడం వల్ల అకాల సర్ప దోషాలు కానీ లేదా వివాహం ఆలస్యం అవడం కానీ ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. అయితే ఇక్కడ రాహు అనేటువంటి గ్రహము ఒక స్థానం నుంచి మారి కేతు వేరే స్థానానికి మారేటువంటి వ్యవస్థ మే 16 తర్వాత నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రాహుకేతువులు ఇరువురు కూడా సర్పానికి సంబంధించిన వ్యవస్థ నడపడము, జ్ఞానానికి అదేవిధంగా నరాలకి వెన్నుముకలో ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి నర వ్యవస్థకి సంబంధించినటువంటి గ్రహాలుగా శాస్త్రయుక్తంలో చెప్పబడుతుంది. జ్ఞానం ప్రబోధించాలి అన్న కేతు గణము అనేటువంటి వ్యవస్థలో మనం తెలియజేస్తూ ఉంటాం. ఇక్కడ రాహువు కేతు అనేటువంటిది మే 16వ తారీఖు తదనంతరం నుంచి మారడం వల్ల కొన్ని జాతకులకు అదృష్టం కలిసి రావడము, కొంతమందికి అపమృత్యువులు అనేటువంటివి ఏర్పడము, కొంతమంది ఆర్థికంగా నలగడము, మరికొంతమందికి ఆర్థికంగా లాభపడము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మే 16 తర్వాత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వ్యవస్థాపరంగా శాస్త్రయుక్తంగా తెలియజేయడం అనేటువంటిది మీకు చేస్తూ ఉంటాను. ఇందులో నవగ్రహాల్లో మనం రాహువు కేతు అనేటువంటి 2 గ్రహాలు. ఇందులో రాహువు అనేటువంటిది నైరుతి భాగంలోను, కేతు వాయువ్య భాగంలోనూ ఉంటుంది. ధన ధాన్య అభివృద్ధి చెందడానికి, దినదిన ప్రవర్ధమాన రాజభోగాలు కూడా మనం ఉచ్చింతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ రాహుకేతువులు దోహదపడుతూ ఉంటాయి. ఈ రాహుకేతువుల్లో రాహు యొక్క స్థానం కేతువుని అనుసరించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కేతు గణము నవగ్రహాల్లో 9వ గ్రహంగా తన యొక్క సంచారణ మారుస్తూ జాతకంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్నింటినీ కూడా మార్పు చెందుతూ జరుగుతుంది. కేవలము కేతువు తన యొక్క స్థితిని మార్చడం వల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి, ఈ మే నుంచి జూన్ వరకు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా చక్కగా క్షుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. తదనంతరము మీనరాశి వారు రాహుకేతువులు మే 16వ తారీఖు నుంచి సంచరించడం అనేటువంటి ద్వాదశాంతంలోకి రావడం వల్ల మీనరాశి వారికి కాస్త కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఏ విధంగా కలిసి వస్తుందయ్యా అంటే, ఇంతకు ముందు ఎప్పుడో మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి వాటికి రెక్కలు రావడం, ఇంతకు ముందు మనం చేసినటువంటి పుణ్య ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితాలు అందుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. మీనరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి మంచి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు అంతంత మాత్రంగానే ఉంటుంది. మార్పు అనేటువంటిది రాజకీయ నాయకులకు జరగదు. సినీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి, మీ పేరు మారుతుంది. గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవకాశం, సత్సంతానం కలిగేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఇక ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి వారికి వచ్చేటువంటి జూలై తర్వాత నుంచి కూడా బయట విదేశాలకు వెళ్ళే అవకాశమే ఏర్పడుతుంది. మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఆలోచించుకుని ఏ నిర్ణయం అయినా సరే తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు వేసిన
ఆలోచనలు ఏవైతేనే అవి ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఆలోచన ఏదైతే ఉందో అది ఆగస్టుకి మీకు ఉపయోగపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మీనరాశి వారు కుదిరితే ఏదన్నా తెల్లటి ఆవుకి టమాటా కానీ, ఎర్రగా ఉన్నటువంటి టమాటా కానీ, క్యారెట్ కానీ, లేదా బీట్రూట్ ముక్క చేసి కానీ వాడికి తినిపించండి. తెల్లటి ఆవుకి తినిపించడం వల్ల మీ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మరొక స్థితికి మార్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. సినీ రంగంలో ఉన్న వాళ్ళకి అంతంత వరకు మాత్రం నడుస్తూ ఉంటుంది. ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి వారు కుదిరితే ఈ గోవుకి మీరు ఏవైతే టమాటా, క్యారెట్లు, బీట్రూట్ పెట్టారో అది భుజించేంత వరకు దాని ఎదురుగా నిలబడి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అని 54 పర్యాయములు చెప్పుకొని ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ ధూళి తెచ్చుకుని నుదుటికి బొట్టుగా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మీనరాశి వారికి ఆగస్టు అంటే ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని ఈ నిర్ణయాలు ఆగస్టుకి మీకు మొలకొచ్చి విత్తనాలు చక్కగా మంచి పంట అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి గో గ్రాసము అనేటువంటిది మీనరాశి వారు చేయవలసినటువంటి విషయం. దాని భస్మాన్ని తీసుకుని నుదుటికి పెట్టుకోవడం వల్ల మీకు రావాల్సిన ఆలోచన, మీరు చేసేటువంటి స్థితి అనేటువంటి మారేటువంటి విషయం ఏర్పడుతూ ఉంటుంది. ఇక మీనరాశిలో ఉన్నటువంటి విదేశాలకు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశాలు కలుగుతుంటాయి. మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతూ ఉంటాయి. విద్యార్థులు మాత్రం కొంచెం జాగ్రత్త వహించి మీ నిర్ణయం అయినటువంటి తీసుకోండి. ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ అనేటువంటిది ఏర్పడేటువంటి విషయాలు ఏర్పడతాయి. ఇది చదువుకోవాలా, అది చదవాలా, ఏం చదవాలి, నేను ఎలా అవ్వాలి అనేటువంటి కొంచెం కన్ఫ్యూజన్ మైండ్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇక రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి మీకు అంతవరకు అలా నడుస్తుంది. కాబట్టి మీరు ఎంత చేసినా సరే మీ శ్రమకు తగ్గ ఫలితం రాకపోగా వీడికి సరిపోతుందిలే అనేటువంటి విషయాన్ని ఏర్పడుతుంటుంది. కాబట్టి మీనరాశి వారు గోగ్రాసాన్ని ఏర్పాటు చేసుకోండి. పరమేశ్వరార్పణమస్తు. కేవలము నక్షత్రాలు తెలిసిన వారు మాత్రము, నక్షత్ర పాదములు రాశి తెలిసిన వారు మాత్రము గుట్టే సిద్ధాంతి గారు అనుసరించిన దాన్ని అనుసరించి నా మేధా సంపత్తును ఉపయోగించి నేను ఈ ఫలితాలను మీకు తెలియజేయడం జరిగింది. ప్రతి నెల కూడా ఇదే విధంగా రాశి సంచరణ అనేటువంటిది మారుతూ ఉంటుంది. ప్రతి నెల కూడా మన శరీరంలో ఏవైతే మార్పులు రోజు జరుగుతున్నాయో అదే విధంగా జాతకం అనేటువంటిది ప్రతి నెల కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క రాశి పరిజ్ఞానాన్ని అనుసరించుకొని నీకేదన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్కి మీరు సంప్రదిస్తే నేను దానికి సమాధానం అనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఇది కేవలము మే 16 నుంచి జూన్ 16 వరకు మాత్రం ఇచ్చినటువంటి జాతక పర్యంతం మాత్రమే. పరమేశ్వర అర్పణమస్తు.